హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ సంతోష్ వరల్డ్. నెక్స్ట్ ఈరోజు మన వాళ్ళు అయితే బ్యాగ్ తగిలించుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నుండి స్కూల్ స్టార్ట్ అయిపోయి మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, వీళ్ళకైతే బాధగా ఉంది. ఇగో ఏడుస్తాడు చూడండి, అప్పుడే విపరీతంగా స్కూల్కి వద్దొద్దు. అందరికీ సెలవు 2 months ఇస్తే మన వాళ్ళు 3 months తీసుకున్నారు పెళ్లి సందర్భంగా. సో అందుకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మనోడికైతే ఏదో ఫ్రెండ్స్ ఉంటారు, అవన్నీ కొద్దిగా బాగుంది. మా పెద్దోడికి వెళ్ళడానికి అయితే వెళ్తాను అని ఎగ్జైట్గా ఉన్నాడు. మనోడైతే వెళ్ళడానికి ఇష్టపడలేదు. నాకు మార్నింగ్ నుండి చెప్తానే ఉన్నాడు, అమ్మ స్కూల్కి వద్దు, నువ్వు నాతో రా, నన్ను దేబెడిసి వచ్చి అవన్నీ చెప్తానే ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే నేను ఏం చేద్దాం అనుకుంటే, స్కూల్ ఆఫ్టర్నూన్ 12 వరకు, మార్నింగ్ 9 నుండి స్టార్టింగ్ డే కాబట్టి ఇంకా అరగంట లేట్ అయింది. ఎంత 10 అయిపోవచ్చు. ఎందుకంటే మా ఈ కొత్త ఇంటి దగ్గర నుంచి స్కూల్ కిలోమీటర్ దూరం అనమాట. అక్కడైతే దగ్గరే పెందుతులు, ఇక్కడ దూరం. సో ఇప్పుడైతే వాళ్ళకి నేను దేబెడతాను, దేబెట్టేసి అండ్ 12 అయ్యే వరకు వాళ్ళతో పాటు నేను కూడా ఉండి వస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ డే నాకు అప్పుడే పంపించాలని లేదు, మండే నుండి పంపించాలని ఉందన్నమాట. వాళ్ళు చెప్పారు స్టార్టింగ్ డే 3 days మిమ్మల్ని అలౌ చేస్తారని చెప్పారు. సో అందుకే నేను కూడా ఈ స్టార్టింగ్ డేస్ అయితే అలౌ చేస్తారు కదా, కొద్దిగా కొత్త స్కూల్, కొత్త ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్ కూడా కొత్తగా ఉంటారు కాబట్టి నేను ఉంటే కొద్దిగా ఏడెవరు అలవాటు పడతారని చెప్పి అనుకుంటున్నాను. స్కూల్ అయితే చాలా బాగా ఉంది. మీరు కూడా నాతో పాటు నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను, చూస్తూనే ఉండండి స్కూల్ ఎలాగుందో. చలో నేనా, నువ్వు వెళ్ళవా? నేను స్కూల్కి నీకు అక్కడ దించేసి వచ్చేస్తాను. వద్దా? మరి ఏం చేయాలి? ఎక్కడ ఆడుకుంటావు? ఎందుకు? ఎనర్జీ డ్రింకా? చోటు స్కూల్కి వెళ్తా? ఎందుకు వెళ్ళవు? మేమైతే మొత్తానికి ఒప్పించి ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరేసాం. మనోడైతే ఇంకా ఏడుపు ముఖం అయితే అస్సలు వదలలేదు. ఒక 1 week అలాగే ఇబ్బంది పెడతాడు. ఇంకా పిల్లలు అయితే రోజు పికప్ డ్రాపింగ్ అన్నీ మనమేనమాట. అందుకే స్టార్టింగ్ డే కూడా మనకి అలవాటు అవుతుంది అని చెప్పి నేను తీసుకెళ్ళాను వాళ్ళిద్దరిని. ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి లవ్సీ క్లాస్. ఇద్దరు ఒకటే స్కూల్, కాకపోతే 2 blocks అనమాట. ఒక బ్లాక్లో పెద్దవాడు మెయిన్ బ్లాక్లో, తర్వాత ఎల్కేజీకి యూకేజీకి ఒక బ్లాక్. అందుకే వాళ్ళు అనుకుంటారు వేరే వేరే స్కూల్ మాయి అని అనుకుంటారు. చూడండి, ఏదో చివరిన సాంప్రదాయాన్ని ఇలా కూర్చున్నాడు అనమాట. ఇన్నోసెంట్గానా, అంత ఇన్నోసెంట్ ఏం కాదు. అటువైపు వెళ్ళాలంట. నీ క్లాసు ఇక్కడ కాదంట, వేరే దగ్గర. నీకు ఇష్టమైన స్కూల్ బాగుందా? నచ్చిందా? అన్న చేయకూడదు, మాట్లాడు. నచ్చిందా స్కూల్? బాగుందా? రోజు స్కూల్కి వచ్చేస్తావా? స్నాక్స్ ఇస్తారు, వచ్చేస్తావా స్కూల్కి రోజు? రావా? స్కూల్ నచ్చింది కదా. ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ లవ్సీ క్లాస్, ఆ కింద సెల్లార్లోనే వాడు సింగిల్ క్లాస్ అనమాట, ఆ కార్నర్లో. ఇంకా చిన్నోడు బ్లాక్ వేరేగా అనమాట. మాకు తెలీదు స్టార్టింగ్ డే కాబట్టి. అందులో మేడ్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పింది. సో అందుకే మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. బెలూన్స్తో చాలా బాగా డెకోర్ చేశారు సెల్లార్ అంతాను. ఈ స్కూల్లో ప్రతి ఒక్క ఈవెంట్ చాలా బాగా కండక్ట్ చేస్తారు. కొన్ని ఈవెంట్స్ ఆల్రెడీ జరిగాయి, ఎందుకంటే ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. సో అందుకు. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నోడు బ్లాక్, అక్కడికి వస్తాము మేము. ఇది అందరూ చూడండి, పిల్లలు ఎంత చిన్న కుట్టిగా ఉన్నారు. ఆ పిల్ల పాపం వచ్చి స్టార్టింగ్ డే మనోడు బెంచులు కూడా చెక్ చేస్తున్నారు అనమాట, దృఢంగా ఉన్నాయా లేదా అని. సైలెంట్గా కూర్చున్నాడు. టీచర్ అయితే వాడి బ్యాగ్ మీద నేమ్ రాసి ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి చిన్నోడు బ్లాక్ బయట ఇలాగ అరేంజ్ చేశారనమాట. బ్యాక్ టు స్కూల్ అండ్ వాళ్ళకి ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ మనోడికి చాలా బాగా నచ్చాయి. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్. నెక్స్ట్ అదంతా వాడికైతే చాలా బాగా నచ్చింది. టీచర్ని అయితే చిన్న వీడియో తీయమన్నాను. ఇది వచ్చేసి ఎల్కేజీ 2 sections, ఇది ఒక సెక్షన్. లోపలికి వెళ్తే నన్ను చూసి ఏడుస్తాడని చెప్పి నేను టీచర్కి ఫోన్ ఇవ్వడం జరిగిందనమాట. కొంచెం చిన్న వీడియో అయితే తీయండి అలాగని చెప్పి టీచర్ అందరు పిల్లలకి వీడియో అయితే తీశారు. ఇంకా మనోడికి కూడా ఇప్పుడు హాయ్ చెప్పమని చెప్తుంది, మనోడు చెప్పడం అనమాట. ఎరకక్కలా చూస్తూ ఉంటాడు. ఈ పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎంతైనా ఆడపిల్లలే అబ్బా, వాళ్ళు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. మనోడు అట్టకెళ్ళకి హాయ్ అయితే చెప్పి చిన్న స్మైల్ ఇచ్చాడు.
ఎస్, నేనైతే ఇంటికి వచ్చేసాను ఒక 10 కల్లానా. ఇప్పుడు మళ్ళీ అగైన్ టైం వచ్చేసి 12 అవుతుంది అక్కడ. అండ్ మళ్ళీ వెళ్తున్నాను వాళ్ళైతే పట్టుకురావడానికి. ఎందుకంటే మీరు చూసినట్టు వాళ్ళైతే కామ్గానే ఉన్నారు. మేడం కూడా ఇంకెందుకు అలా బాగానే కూర్చున్నారు కదా, ఇంటికి వెళ్ళిపోండి 12 అయ్యేసరికల్లా రండి అని చెప్పి అన్నారనమాట. సో ఇంటికి వచ్చేసి వాళ్ళ గురించి వంట చేశాను. అండ్ లైట్గా బయటన వర్షం కూడా పడిందనమాట. అండ్ బట్టలు అవన్నీ తీసుకొచ్చి ఇందరైతే ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాను. 12 అవుతుంది కాబట్టి 12:15 కల్లా మళ్ళీ స్కూల్ వదిలేస్తారు. సో అందుకు వెళ్ళి ఇప్పుడైతే తీసుకొచ్చేద్దాం. బాగుంది స్కూల్. ఇదైతే డే 2. మళ్ళీ మన ఊళ్ళో అయితే ఎల్లో డ్రెస్ ఒకే కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారనమాట. రెడీ అయిపోయి ఈరోజు కొంచెం యాక్టివ్గా వెళ్తున్నాడు. ఎందుకో స్కూల్ నచ్చినట్టుంది, బాగా ఆడిపిస్తున్నారేమో స్కూల్లోని. ఈసారి పెద్దోడు వచ్చేసి ఇటువైపు కూర్చున్నాడు, నిన్న అటువైపు కూర్చున్నాడు. ఇంకా క్లాస్లో అయితే మరి ఏదో వెనక్కి తిరిగి బుక్కులు సర్దేస్తున్నాడు. ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాడు అనమాట. అందుకే బుక్కులు సర్దుకొని వచ్చేస్తున్నాడు. బహుశా ఈరోజు అంతా స్కూల్లో ఆడిపించి ఉంటారు, అందుకే మళ్ళీ ఆడడం అయితే వదలలేదు అస్సలు. ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ పిల్లలు ఆడిపించకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారని ఒకటే ఏడుస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ట్రిక్స్ తెలుసు కదా. సో ముందుగా అయితే అందరికీ వాళ్ళకి ఎల్ఈడి ఉంది, అందులో రైమ్స్ వేయడం, నెలగా ఆడిపించడం, ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. మేమైతే రెడీ అయిపోయామన్నమాట. మార్నింగ్ స్కూల్ నుండి అయితే వచ్చేసారా, ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ అయితే. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీచ్కి వెళ్ళిపోతున్నాం కదా. అన్నీ కిందనున్నాడు, అన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయి మా అక్క వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాం ప్రస్తుతానికి. అండ్ మా అబ్బాయి పెద్దోడైతే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయాడు. మనోడు ఇప్పుడే పడుకొని లేచాడు అనమాట. అందుకే చిరాకు. ఇప్పటి వరకు పడుకోమంటే ఊరిక పడుకోలేదు అస్సలు. అటు తిరుగు నా కడుపు నొప్పి వస్తుంది అన్నీ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే పడుకున్నాడు. ఇంక లేపేసాం. మళ్ళీ వెళ్ళి బీచ్లో ఆడుకునే అంటే టైం ఎక్కువ పడుతుంది కదా, కొద్దిగా ఆడుకునేకి టైం ఎక్కువ ఉంటుంది, బేగా వెళ్తాయని చెప్పి 3:30 కల్లా మేము బయలుదేరాము. ఇక్కడ 3:04 అయిపోయింది టైం అప్పుడే. సో బయలుదేరుదాం పదండి, బీచ్ దగ్గర కలుసుకుందాం. పదండి చెప్పు, పదండి చెప్పు. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరుస్తాం అనమాట. ఇంకైతే మన స్కూటీ పెట్టుకొని మనమైతే రెడీగా ఉంటాం. అన్ని బళ్ళు వెళ్ళిపోతాయి. మా సెల్లార్లో మా 2 బండ్లు మాత్రమే ఉంటాయి అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నైట్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి. అండ్ అక్క వాళ్ళు ఒక స్కూటీ, బావ వాళ్ళు. మనోడైతే మన బండి ఎక్కడో, పక్క వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళ బండి. ఇది వచ్చేసి జగదాంబాలో కొత్తగా పెట్టారు వాల్ టవర్, క్లాక్ టవర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వాటర్ ఫౌంటైన్ చాలా బాగా నచ్చింది. ఆ స్లోప్ కిందకి దిగుతూ ఉంటే మనసు గాల్లో తేలుతున్నట్టు ఆనందంగా ఉంటుంది. అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చుద్ది. నేనైతే చిన్నప్పటి నుండి గుర్తుపెట్టుకుంది ఆ 2 పిలకల బొమ్మనే, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆటలు మొదలు పెట్టారు, ఆడుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, కూర్చొని ఒకరికొకరు చూసుకుంటున్నారు అనమాట. ఇంకా మనోడిని అయితే ఆయడానికి వాళ్ళందరూ కష్టపడాల్సి వస్తుంది, కుసుమ అండ్ బావ వాళ్ళందరూ కూడా. ఇంకా అయితే చాలా బాగా రోజు బీచ్లో అలా పిల్లలతో, ఎందుకంటే స్కూల్స్ ఎండింగ్ వస్తాయి, ఇంకా స్టార్ట్ చేసేసారు. ఇంకా హాలిడేస్ అంతా కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా అక్క వాళ్ళు సడన్గా ఇంకా వెళ్దాం అనేసరికి అయితే ఇంకా బావ కూడా ఉన్నారు కదా అని చెప్పి మేమైతే బయలుదేరం అయితే జరిగింది. పిల్లలు కూడా అలా ఆడుకుంటారు. ఇంకా అక్క కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్ల అయిపోయిందనమాట ఆడడానికి. అక్కే కాదు, బీచ్కి వెళ్తే ఎవరైనా చిన్నపిల్లలమే అయిపోతాము. అలా బీచ్లో ఇసుకతో ఆడుకోవడం. మనోళ్ళు అయితే ఇది కొన్నారనమాట, 100 రూపాయలు ఆ సెంట్ అంతన. బీచ్కి వెళ్తేప్పుడల్లా ఏదో టూర్కి వెళ్తే ట్రావెల్ బ్యాగ్ రెడీ చేసినట్టు మనోడి బకెట్ పెట్టుకొని బయలుదేరుతుంటాడు అనమాట బీచ్కి వెళ్ళినప్పుడల్లా. అలాగా చక్కగా ఆడుకోవడానికి వెళ్ళి దాంతో నీళ్ళు మమ్మల్ని మోసుకు రమ్మంటాడు. వాడికి చాలా భయం బీచ్ అంటే. ఇంకా మేమైతే అక్కడ ఏటేరుకుంటున్నాం చెప్పాలి, గవ్వలు ఏరుకుంటున్నాం. ఖాళీగా ఉండి ఏం తొయ్యలేదు. పిల్లలందరూ చక్కగా వెళ్ళి వాటర్లో ఆడుకుంటే మాకు ఏం తొయ్యాలో గవ్వలు ఏరుకుంటున్నాం అనమాట. అక్కడ చిన్న శంఖాలు లాంటివి దొరికాయి చాలానే. అవి అయితే కొన్ని అక్వేరియంలో వేసుకుంటే బాగుంటాయి అని చెప్పి అక్క వాళ్ళ ఇంట్లో అక్వేరియంలో ఆ పని చేస్తున్నాం అనమాట. ఇంకా మనమైతే ముందు ఎక్క లోపలికి రాను అని చెప్పి పోజు కొట్టి మొత్తానికి మనం కూడా స్నానం చేసేయడం జరిగింది పిల్లలతో పాటు సరదా.
మూమెంట్. వాడు ఏం చెప్తున్నాడంటే ఆ ఏరోప్లేన్ అలాగా బీచ్లో పడిపోయింది వెళ్ళి అని చెప్తున్నాడు అనమాట. అంటే కాను అలా లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకా అదనమాట. మన వాళ్ళు అయితే ఫుల్గా స్కూల్ని ఎంజాయ్ చేస్తున్నారండి, బీచ్ని యథావిధిగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.